అర్చనా కార్స్ నుంచి వచ్చాను. సత్యమూర్తి గారిని కలవాలి. ఓకే, ఒక్క నిమిషం సార్. చెప్పు సార్, మిమ్మల్ని కలవడానికి అర్చనా కార్స్ నుంచి గోపి గారు వచ్చారు. గోపీనా? అవును సార్. వెయిట్ చేయమని చెప్పు. ఓకే సార్. సార్, మిమ్మల్ని కొంతసేపు వెయిట్ చేయమన్నారు. కూర్చోండి సార్. కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? వద్దు మేడం. మేడం, నేను వచ్చి చాలాసేపు అయింది. సార్ మర్చిపోయారేమో, ఒకసారి గుర్తు చేస్తారా? ఓకే సార్. చెప్పు. సార్, గోపి గారు వెయిట్ చేస్తున్నారు. ఇంకా వెయిట్ చేస్తున్నాడా? లంచ్ టైంలో కలుస్తానని చెప్పు. అలాగే సార్. సార్ మిమ్మల్ని లంచ్ టైంలో కలుస్తానన్నారు. కూర్చోండి సార్. మేడం. సార్, సారు ఏం పర్లేదు, మీరు ఆఫీస్కి వచ్చి మీ ప్రాబ్లం క్లియర్ చేసుకుని వెళ్ళండి. నేను ఆఫీస్లోనే ఉంటాను. చెప్పు. సార్, గోపి గారు ఎంతసేపు కూర్చోబెట్టినా అతను ఇంకా వెళ్ళలేదా? సరే, రమ్మని చెప్పు. సరే సార్. సార్ మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు, వెళ్ళండి సార్. ఇచ్చిన ఆర్డర్ జాగ్రత్తగా చేయడం తెలీదా? నమస్తే సార్. పని అడిగేటప్పుడు ఎంతో వినయంగా, విధేయతగా, ప్రాధేయపడుతూ అడుగుతారు. నమ్మి పని అప్పగిస్తే సక్రమంగా చేయడం చేత కాదు. ఇప్పటికే మీ కంపెనీ మీద చాలా రిమార్క్స్ వచ్చాయి. గుడ్ విల్ పోయింది. అలాంటి కంపెనీతో డీల్ పెట్టుకోవద్దని మా ఎండీ గారు చెప్పారు. మా ఎండీ గారు చాలా స్ట్రిక్ట్ అండ్ డిసిప్లిన్. చిన్న అబద్ధం చెప్పినా కూడా టాలరేట్ చేయలేరు. మీతో లావాదేవీలు వద్దని చెప్పారు. ఆఫీస్కి వచ్చి అకౌంట్ సెటిల్ చేసుకుని వెళ్ళండి. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ నో మోర్ ఎక్స్క్యూజెస్. ఇది మా ఎండీ గారి ఆర్డర్. చెప్పవయ్యా, ఏంటి సంగతి? సార్, మీతో అగ్రిమెంట్ చేసుకున్నాను కదా సార్. ఆ తర్వాత మిమ్మల్ని వచ్చి కలవలేకపోయాను. కారణం ఏంటో మీకు తెలుసు. అందుకే ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దామని వచ్చాను సార్. చూడండి, దినా నా ఫ్రెండ్. మీరు అతనికి రిలేటివ్ అయిపోయారు. మీకు మీరు సిచ్యువేషన్ అర్థం చేసుకుంటారని ఇంతసేపు వెయిట్ చేయించారు. అయినా అర్థం చేసుకోకుండా నా నోటుతో నేనే చెప్పేలా చేశారు. అందుకే స్ట్రైట్గా చెప్తున్నాను, మీరు హత్య కేసులో జైలుకి వెళ్ళొచ్చారని మా ఎండీ గారికి కూడా తెలిసింది. మీతో బిజినెస్ మా ఎండీ గారికి ఇష్టం లేదు. ఆ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి వేరొక పార్టీకి ఇచ్చేయడం కూడా జరిగిపోయింది. సో ఇక మీరు వెళ్ళొచ్చు. సార్, ఆ హత్యకి నాకు ఏ సంబంధం లేదు సార్. ఆ విషయం నిరూపణ అయిపోయింది సార్. నేను నిర్దోషిగా బయటకు వచ్చేశాను. నిజం చెప్తున్నాను సార్, నా మాట నమ్మండి సార్. నువ్వు మంచివాడివే కావచ్చయ్యా, కానీ నీ మీద మాకు నమ్మకం పోయిందే. మీకు కారు అప్పగిస్తే అందులో ఎవడో డెడ్ బాడీ వేస్తే రేపు ఆ ప్రాబ్లం మేం ఫేస్ చేయాలా?
మాకీ గొడవలన్నీ ఎందుకు చెప్పు. అందుకే మా ఎండి గారు నిన్ను ఆఫీస్కే రానివద్దని చెప్పారు. అయినా దినామోహన్ చూసి నేనే రానిచ్చాను. కానీ నేనేం హెల్ప్ చేయలేను. మళ్ళీ ఇంకెప్పుడు మా ఆఫీస్కి రాకండి. చూడండి, ఈ విషయం దినకి చెప్పకండి. మాలో మాకు మనస్పర్ధలు వస్తాయి. ఇక మీరు వెళ్ళొచ్చు. సార్ బయలుదేరమని చెప్పాను కదా, వెళ్ళండి.